హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వైజాగ్ నుంచి మేము అరకుకు వి స్టార్ట్ డౌన్. ఎర్లీ మార్నింగ్ ఇది 5:30కి వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఇలాగా గ్లాసెస్తో టూ సైడ్స్, రెండు పక్కల అటు పక్కన ఇటు పక్కన గ్లాసెస్ ఉంటుంది. అలాగే పైన కూడా ఏసీ ఉంటుంది విత్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ అనమాట. చూడండి, మొత్తంగా ఈ ట్రైన్కి 2 బోగీలు ఉంటాయి లాస్ట్లో స్టార్ట్. చూడడానికి ఇలా ఉంటుంది, బట్ ఆ ఫీల్ మాత్రం ట్రైన్ వెళ్ళే ఫీల్ మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్. మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సింది. అదే లాస్ట్లో చూస్తే, లాస్ట్ బోగీలో చూస్తే ఇలా బ్యాక్ సైడ్ కూడా ఒక గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్లోంచి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. చూడండి ఫ్రెండ్స్, బోత్ సైడ్స్ ఇలా లగేజ్ పెట్టుకొని ఉంటుంది. ప్రతి 2 బోగీలలో ఒక సైడ్. వాష్రూమ్స్లో బాగుంటాయి. చూడండి, పైన గ్లాసెస్, సైడ్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి. అసలు ఈ సీట్స్ కూడా 180 degrees రొటేట్ అవుతాయి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి ఫీల్ ఉంటుంది. ఎవరైనా అరకు వెళ్ళే వాళ్ళు ఉంటే వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్లో, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఇది. ఒక బోగి అవుతుంది, రెండో బోగిలో కూడా ఇలా లగేజ్ పెట్టుకోవడానికి సపరేట్ ఉంటుంది. మాకైతే ఇక్కడ వచ్చింది S2లో 21 and 24 సీట్స్ వచ్చాయి. స్టూడెంట్ ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది ట్రైన్. దగ్గర మేము వైజాగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. దారి పొడవున పచ్చని చెట్లు, మేఘాలు, అలాగే అక్కడక్కడ వాటర్ ఫాల్స్ పడుతూ చాలా చాలా ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ రిటర్న్ కూడా అరకు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ట్రైన్లోనే వచ్చాను. ఇంకా గ్లాసెస్లోంచి చూడడం కంటే ఇట్లా విండో దగ్గర కూర్చొని చూస్తే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి, కొండల మధ్యలో వెళ్తూ ట్రైన్, అలాగే పచ్చని చెట్ల మధ్య చాలా టన్నెల్స్ వస్తాయి, అలాగే వాటర్ ఫాల్స్ పడుతూ చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అటు పక్కన అంత లోయలు, అరకు లోయలు, ఎక్కడో పడుతున్న వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది. ఇలాంటి ఫీల్ మళ్ళీ మళ్ళీ రాదు. చూడండి, ఇది బ్యాక్ సైడ్ నుంచి గ్లాస్లోంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందండి. అసలు ఒక ట్రైన్లో వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, కానీ మనమే ట్రాక్ పైన కూర్చొని మనమే వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. చూడండి, కొండల మధ్యలో వెళ్తుంటే మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టన్నెల్స్ వస్తాయి, దగ్గర 30+ టన్నెల్స్, లోయలు, చాలా చూడండి లోయలు, టన్నెల్ చూడండి ఎంత బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియో ఇది. చూడండి, టన్నెల్ నుంచి బయటకు వచ్చినప్పుడు టన్నెల్ యొక్క లెంత్, చుట్టుపక్కల పచ్చని చెట్లు, టన్నెల్లోకి వెళ్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్, ఆ యొక్క సౌండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతసేపు అయితే జర్నీ ఉందో, దాదాపు 3 గంటల జర్నీ ఉంటుంది. ఆ 3 గంటలు పై చిలుకు ఉంటుంది. మార్నింగ్ 5:30, 6కి స్టార్ట్ అయింది అనుకోండి. 11 అయింది అంటే ఆల్మోస్ట్ 4 hours. చూడండి లోపల టన్నెల్లో ఎలా ఉంటుందో మంచి ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టన్నెల్స్ ఉంటాయి. నాకైతే మస్తు ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అదే నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇది మిస్ అయ్యారు అంటే మీరు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత మిస్ అవుతామని. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం పక్కాగా విస్టాడోమ్ ట్రైన్లో వైజాగ్ నుంచి అరకు ఆ కొండల మధ్యలో
సో ఇది చాలా లోతైన లోయలలో చూస్తూ, సో చాలా టన్నెల్స్ మధ్యలోంచి లోపల నుంచి వెళ్తూ ఉంటే, అలాగే అక్కడక్కడ పడుతున్న చిన్న చిన్న జలపాతాలు, ఒక చోట పెద్దగా జలపాతాలు పడడం, విస్టాడోమ్ ట్రైన్ నుంచి పైన గ్లాస్లోంచి వ్యూస్ చూస్తూ అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, సో మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఇవి కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.